కొంచెం వెనుక కదా కొద్దిగా వెనుక జరగండి. మా కోసం కాదు, మీ ఫ్యామిలీ కోసమే. ఇప్పుడు ఏమవుతుందంటే పోయేటప్పుడు టక్ మనీ మిస్టేక్ మెంటల్గా అయిపోయి వెనుక ఎదిగి ప్రెగ్నెంట్ అయి ఉంటే ఎందుకంటే ఫ్యామిలీలు మీ మీదనే ఆధారపడి వస్తుంటాయి. మీరే వెనుక ఎదిగి మున్సిపాలిటీ ప్రజలకు గౌరవ జరుపుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని మోటార్ వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు కానివ్వండి, మోటార్ వెహికల్ రోడ్లపై నుంచి క్రాస్ చేసేటప్పుడు కానివ్వండి వాళ్ళ వాళ్ళ రూల్స్ పాటించాలని కోరుతున్నాము. ఎందుకంటే మీరు 5 నిమిషాలు లేట్ కావచ్చు. నేను సుల్తానాబాద్లో చాలా రోజుల నుంచి గమనించింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఓదేలకు వెళ్ళేటప్పుడు ఆన్ ద రోడ్ వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు బైక్ నడుపుతూ ఫోన్ పట్టుకుంటున్నారు, చూస్తున్నారు. మీరు 5 నిమిషాలు లేట్ అవుతుందని ఫోన్కి చూస్తున్నారు తప్ప 5 నిమిషాలు ఆగి మీరు ఫోన్ మాట్లాడితే మీకు పోయేది ఏం లేదు. ఇంట్లో మీకోసం మీ తల్లి, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ భార్య, ఎందుకంటే రోడ్డు మీద మందు దాగి వాహనం నడపడం, అతివేగంగా నడపడం, ఒకవేళ మీకేమన్నా జరిగితే మీ యొక్క ఫ్యామిలీ, మీ పిల్లలు అందరూ రోడ్డు పైన వస్తారు. మళ్ళీ మీరు మద్యం సేవించి వాహనం నడపడం వల్ల, అతివేగంగా నడపడం వల్ల అమాయకులు బలవుతున్నారు చాలామంది. రీసెంట్లీ మన సుల్తానాబాద్లో కూడా ఒక లారీ అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి యాక్సిడెంట్ అయ్యి అమాయకులు చనిపోవడానికి కారణమైంది. కాబట్టి మా సుల్తానాబాద్ కోర్టు నుంచి కోర్టు పోలీసులు, రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ఇవాళ నిర్వహిస్తున్నాము. వాళ్ళు రవాణా శాఖ వాళ్ళు, కోర్టు వాళ్ళు మీకు ఫైన్ వేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు తప్ప ఫైన్ ఎందుకు వేస్తున్నారు, వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారని ఎవరు ఆలోచించట్లేదు. పోలీసులు పనిచేసేది, కోర్టు పనిచేసేది, రవాణా శాఖ పనిచేసేది ప్రజలు మీకోసం మాత్రమే. మీరు కట్టిన డబ్బులు, ఫైన్ అనేటివి మా జేబులలో ఏం రావు, అవన్నీ గవర్నమెంట్కు చెందుతాయి. కాబట్టి పోలీస్ తరఫు నుంచి, మా తరఫు నుంచి, కోర్టు తరఫు నుంచి అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరు వెహికల్ పట్టుకొని బయటికి వెళ్ళినప్పుడు అందరూ జాగ్రత్తగా తన యొక్క ఫ్యామిలీ ఉంది అని, పిల్లలు ఉన్నారని గుర్తుపెట్టాలి. ఎందుకంటే సుల్తానాబాద్ మండల మున్సిపాలిటీ ప్రజలందరూ వ్యవసాయ ఆధారిత పైన బ్రతికే వాళ్ళందరూ. కాబట్టి ఇంటి యొక్క పెద్ద దిక్కుకు ఏమన్నా అయితే కుటుంబము గడవలేని పరిస్థితి ఎదురవుతుంది. మీ ప్రజల శ్రేయస్కారం కోసం మేము కోర్టు, పోలీసులు, రవాణా శాఖ, న్యాయవాదులు అందరూ రోడ్డుపైకి వచ్చి మీకు మీ యొక్క సురక్షకై పాటుపడుతున్నాం. కాబట్టి మేము ఇలా వచ్చినందుకన్నా మీరు కన్సిడర్ చేసి మీరు హెల్మెట్స్ ధరించి మద్యం సేవించకుండా వాహనం నడపండి. ఎందుకంటే రేపొద్దున మీరు వాహనం చిన్నపిల్లలకు ఇస్తారు, అతను యాక్సిడెంట్ చేసి ఎవరికైనా చనిపోవడానికి కారణమైతే నష్టపరిహారం కోర్టులో వేస్తున్నారు. దానికి 50 లక్షలు కోట్ల డబ్బుల కోసం నష్టపరిహారం వేస్తే మీరు వ్యవసాయం చేసుకునే వాళ్ళు నష్టపరిహారం కట్టకుండా ఇల్లు వాకిలి అమ్ముకొని రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలు, చిన్నపిల్లలు రోడ్డు పైన వెళ్తే మా పిల్లాడు బండి నడుపుతుందని సంబరపోవాల్సిన రోజులు కావు ఇవి. మీ బాబుకు లైసెన్స్ ఉందా, మీ బండికి ఇన్సూరెన్స్ ఉందా, అతనికి బండి నడిపొస్తుందా అని మీరు గమనించాలి. మళ్ళీ మీరు మీ మిత్రులకు కూడా బండి నడపడానికి ఇస్తున్నారు. అన్న ఒక్క నిమిషం ఇక్కడికి పోయేస్తా బండి అంటే చాలామంది ఇస్తున్నారు. ఆయన తాగి నడుస్తున్నాడో, ఆయనకు లైసెన్స్ ఉందా, అతనికి ఇన్సూరెన్స్ ఉందా కూడా ఎవరు మీరు గమనించట్లేదు. కాబట్టి మీరు అనామకుడికి, మిత్రుడికి కూడా బండి ఇచ్చేటప్పుడు అతనికి లైసెన్స్ ఉందా, మీ బండికి ఇన్సూరెన్స్ ఉందా కూడా గమనించాలని మా సుల్తానాబాద్ కోర్టు నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. మళ్ళీ
చాలా మంది డాక్టర్స్ వ్యాన్స్ ఉన్నాయి సుల్తానాబాద్ పరిసరాల్లో. ప్రతి ఒక్క డాక్టర్కు వెనుక బ్రేక్ లైట్ లేదు డాక్టర్ ట్రాలీస్కు. నైట్ మీరు ప్యాసింజర్స్ని తీసుకొని ప్రజల్ని తీసుకొని రోడ్లపైకి వెళ్తుంటే వెనుక ముందు నుంచి వచ్చే బైక్ కానీ వెహికల్ యొక్క ఫోకస్కు ఆ డాక్టర్ యొక్క వెనుక భాగం కనిపించక యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి అందరికీ రిక్వెస్ట్, డాక్టర్ ఓనర్స్, డ్రైవర్స్, వ్యాన్ డ్రైవర్స్ అందరికీ వెనుక కనిపించేటట్టు మీరు రెడ్ కలర్లో స్టిక్కర్ పెట్టుకోండి. కాబట్టి అందరి శ్రేయస్కారం కోసం పోలీస్ వారు, ట్రాఫిక్ జీటీఓ, సుల్తానాబాద్ పోలీస్ వారు మీకోసం అవగాహన కలిగిస్తున్నందుకన్నా మీరు మారాల్సిందిగా మా రిక్వెస్ట్. మెల్ల మరి డబ్బా ఈరోజు అలీపూర్ గ్రామ పంచాయతీలోని గొల్లపల్లి మెయిన్ రోడ్కి మన గ్రామ పంచాయతీ నిధుల నుండి మెయిన్ రోడ్కి చాలా గుంతలు ఉండడం వల్ల మేము గెలిచిన తర్వాత ఈ మట్టి పోద్దాం అనుకున్నాం. ముందు కూడా ప్రజలు అడిగారు, మేము గెలవగానే ఈ సమస్యను పరిష్కరించడం. మాతో పాటు వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.